ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 31వ కీర్తన 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడే. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యమైందండి. మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల ద్వారా మనం ధైర్యం కోల్పోయిన వారముగా ఉంటాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని పట్టి పీడించేది ఒక భయము. ఆ భయము వలన మనకి అధైర్యము అనేది కనబడుతూ ఉంటుంది. ఆ అధైర్యము వలన మనకు అనేక సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అయితే వాక్యం ఏమంటుందంటే, యెహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వారట మనసునట నిబ్బరంగా ఉంచుకొని ధైర్యంగా ఉండాలట. ఎందుకని అంటే మన జీవితంలో ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని ద్వారా కార్యమైన, దేవుని వలన మేలైన మన జీవితం ఆశీర్వాదకరంగా మలచబడాలంటే మనకు ఒక గొప్ప ధైర్యం కావాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. దావీదు తనతో ఉన్నటువంటి ప్రజలందరూ వేరే ప్రాంతానికి వెళితే, దావీదు ఉన్నటువంటి ప్రాంతం అంతయు శత్రువులు కట్టడి వేసి ముట్టడి వేసి ఆ పట్టణమంతటి కాల్చివేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ తీసుకుని వెళ్ళిపోతే దావీదు ఒక్కసారిగా కృంగిపోయాడండి. అతని బంధువులు, అతని స్నేహితులు, రక్త సంబంధికులు అయిన వారు, దేవుని బిడ్డలందరూ దావీదు మీద రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నిస్తే, దావీదు దేవుడైనటువంటి యెహోవా నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేస్తే అతని ప్రార్థన ప్రభు విని, నువ్వు వెళ్ళు, నీ సమూహాన్ని తెచ్చుకోపో అని చెప్పాడండి. మనకు కలిగినటువంటి ధైర్యం ఏమిటంటే యేసయ్య మాత్రమేనండి. మనం ఎప్పుడైతే అధైర్యపడిపోతామో, భయాందోళనకు గురైపోతామో, ఆ సమయంలో దావీదు వల్ల మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు మన ప్రార్థనకు గొప్ప జవాబిచ్చి మన మనసుని నిబ్బరపరిచి అనేకుల ఎదుట మనలను ఒక మాదిరిగా ప్రభు నిలుపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా మనసులో మేము ధైర్యంగా ఉండే నిమిత్తమై ఓ చక్కని శ్రేష్టమైన మాటను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. నా తండ్రి, దావీదు తన ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు వారిని మీరు ధైర్యపరిచే విధముగా అతని ప్రార్థన మీరు విని ఉన్నారు. అతని గొప్ప ధైర్యాన్ని కలుగు చేశారు. అతనికి మనోనిబ్బరాన్ని మీరు కలుగు చేసి, ధైర్యాన్ని కలుగు చేసి, ఉన్నతమైన కార్యములు మీరు జరిగించి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డల జీవితంలో కూడా మీరు కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.